వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల కళాశాలల విద్యార్థులకు షూ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జడ్చర్ల నియోజకవర్గంలోని 27,000 మంది ప్రభుత్వ పాఠశాల కళాశాల విద్యార్థులకు ఉచితంగా షూ కానుకగా అందిస్తున్న ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నేడు హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డిని అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించేలా కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారులు రవీందర్ మరియు గోవిందరాజు, మండల విద్యాశాఖ అధికారి మంజులాదేవి, కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి బాలు యాదవ్, బైకాన్ని పాల్గొన్నారు. అలాగే జడ్చర్ల నియోజకవర్గంలోని ఎంపిక చేసిన కొంతమంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఐక్యత ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం గత వారం రోజుల నుంచి నిర్విరామంగా కొనసాగుతుంది. ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సందర్శించిన ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి 1900 మందికి పైగా పేషెంట్లకు కంటి పరీక్షలు నిర్వహించామన్నారు. జూలై 25న ప్రారంభమైన కంటి శుక్లాల సర్జరీలో ప్రక్రియ 30 పేషెంట్లకు విజయవంతంగా సర్జరీలు చేశామన్నారు. 136 మంది పేషెంట్లని శుక్లాల సర్జరీకి ప్రిపేర్ చేస్తున్నామన్నారు. 1100 పైగా కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. జూలై 26తో ముగియనున్న ఈ కంటి వైద్య శిబిరాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ గౌడ్, సీనియర్ నాయకులు, ఫౌండేషన్ సభ్యులు రచ్చ శ్రీరాములు, మల్లయ్య, గణేష్ తదితరులు పాల్గొన్నారు. 2007లో ప్రారంభించిన శ్రీశైలం ఎడమ కాలువ గట్టు సొరంగం మార్గం నిర్మాణానికి బుధవారం రాష్ట్ర బడ్జెట్ లో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్ 800 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ ను నిర్మించి సాగునీరు విడుదల చేయాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా షేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలో మాదాపూర్ సైబర్ టవర్ సమీపంలో రేవ్ పార్టీ భగ్నమైంది. Cloud9 హోమ్ సర్వీస్ అపార్ట్మెంట్ లో రంగారెడ్డి జిల్లా STAF పోలీసులు రాత్రి రైడ్స్ నిర్వహించారు. 14 మంది యువకులను, 6 యువతులను అదుపులోకి తీసుకున్నారు. విదేశీ మద్యం, కోకైన్, MDMA డ్రగ్స్, 0.68 గ్రాముల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. బేగంపేట్ కు చెందిన నాగరాజు ఈ రేవ్ పార్టీని ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించి విచారణ చేపట్టారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం మేడిగడ్డ చుట్టూ రాజకీయాలు సాగుతున్నాయి. భారీ వరదలు వచ్చినా కూడా మేడిగడ్డ నిలవడంతో గులాబీ నేతలు అలర్ట్ అయ్యారు. ఈ క్రమంలోని బీఆర్ఎస్ కీలక నాయకులు ఈ రోజు మేడిగడ్డ సందర్శనకు వెళ్లనున్నారు. మేడిగడ్డకు గులాబీ పార్టీ నేతలు చేరకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆంక్షలు వేసి చాయిస్ ఉందంటున్నారు. దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో నిందితుడు ముజాహిద్దీన్ చెందిన ఉగ్రవాది మృతి చెందాడు. చెర్లపల్లి జైళ్లలో ఖైదీగా ఉన్న సయ్యద్ మక్బుల్ అనారోగ్యంతో చికిత్స పొందుతూ గాంధీ ఆసుపత్రిలో తీవ్రవాది మృతి చెందాడు. దేశవ్యాప్తంగా జరిగిన పలు బాంబ్ దాడులలో మక్బుల్ హస్తం ఉన్నట్లు గుర్తించారు. NIA దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసుల్లో గతేడాది జీవిత ఖైదీగా ఢిల్లీ కోర్టు విధించింది. అప్పటి నుంచి తిహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న మక్బుల్ 6 నెలల క్రితం హైదరాబాద్, తెలంగాణలో నమోదైన కేసుల కారణంగా ట్రాన్సిట్ వారెంట్ పై అధికారులు తీసుకువచ్చారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటీవీ న్యూస్.